ఈ సంవత్సరం బోనాలకి మేము చేసిన రెసిపీస్ చూసేయండి. మసాలా అన్నం, మటన్ కర్రీ అన్నమాట. ఫుల్ గ్రేవీతో చేసాము, కానీ టేస్ట్ అయితే మామూలుగా లేదు. మీలో ఎంతమంది మటన్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా దాంతోపాటు చికెన్ పకోడీ అందరికీ సర్వ్ చేశాక ఇంకా అయితే నేను కూర్చున్నాను ఒక చిన్న ప్లేట్ వేసుకొని. అబ్బా ఎంత ఆకలిస్తుందంటే అంత ఆకలిస్తుంది. మంచిగా అన్నం పెట్టుకొని మటన్ కూర వేయమంటే మా తమ్ముడు అసలు వాడు వేయట్లేదు. తొందరగా ఏరా బాబు వీడియో తీసుకోవాలి అంటే కూడా వేయట్లేదు. ఇంకా దాంతో పాటు చికెన్ పకోడీ ఒక 3 పీసెస్ వేసుకున్నాను. మటన్ ఉన్నప్పుడు అసలు చికెన్ ఎవడైనా చూస్తాడా? చూడను కూడా చూడు, నేనైతే అస్సలు చూడను. మీలో ఎంతమంది అంత మటన్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మటన్ టేస్ట్ ఒకటే కాదు, కానీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఫుల్ కుమ్మేశాను. చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో? ఎందుకు చెప్తున్నాను ఇది ఒకటే చూపించాను అనుకోకండి, ఎందుకంటే చికెన్ పకోడీ రెసిపీ మందే కాబట్టి. మిగిలినవన్నీ మా అమ్మ వాళ్ళు చేశారు, నేను ఇది ఒకటే చేశా. ఇంతకీ మీరేం తిన్నారు ఈరోజు? కామెంట్ చేయండి. మీ ఊర్లో బోనాలకి ఏమేమి చేసుకుంటారు? ఇంకా లాస్ట్లోనేమో ఒక చిన్న థమ్స్అప్ రైతా వేసుకొని ఫినిష్ చేసేసా కంప్లీట్గా మీల్ అయితే. ఇంకా స్వీట్కేమో బ్రెడ్ హల్వా చేశాను, అది బ్రెడ్ హల్వా టేస్ట్ అయితే రాలేదు. ఓకే మరి బాయ్ గాయ్స్.